రావుల్ స్మిత్ గారు కెనడా. అతను ఇక్కడ వచ్చిన తర్వాత చూశారంట. చూసి అతనికి మరి డాక్టర్ కదా, కొంతమందికి మా గిరిజనులకి మా పితరులకి ఇండి స్నేహితం అంటే కొండలెక్కి పారిపోయాడు. అమ్మ వీడు ఏదైనా పొడిచేస్తున్నాడు. అలాగైతే ఇక్కడ దేవుని నామం సాటాలి, ఇక్కడ దేవుని నామం ఉండాలి అని ఒక సన్నిధానాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని ఇక్కడ ఉన్న పితరులకి అడిగారు. మీరేమైనా జాగా ఇవ్వగలరు అంటే కొంతమంది ముందుకు వచ్చి మేము ఇస్తాం. అప్పుడు ఇది ఒరిషా భవనంలో ఉండేదండి. ఒరిషా భవనంలో మేము ఇస్తాం, కానీ పర్మిషన్ కావాలా, కలెక్టర్ పర్మిషన్ కావాలి అంటే మన కొరకొండకి వెళ్ళి పర్మిషన్ తీసుకుని వచ్చి ఇక్కడ 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసి అప్పుడు ఇది స్థాపించారంటున్నాను. అప్పుడుదే కదా ఇవన్నీ, అన్నీ అప్పుడుదే. చెక్క సున్నం, కోడిగుడ్లు గాడించి ఆ కైమతో కట్టారు. లోన్తో ప్లాస్టిక్, బయట అంతా రాయి, అంతా అన్నీ రాయి, ఒక రాయితో రాయి. కానీ దుర్గంతులు పొడిచినా మరి వెళ్ళదు. ఇప్పటికీ మరి చెక్కసేదట్టుకుంటుంది అంటే పక్కలాగా పోయింది. ఇదిగో ఈ డోర్లు కొంత పోయి దానికోసం ఒక రీపర్ పోయించాము. ఒక టేక్కర్ ఈ పై పెంకులు అవేం పాడవలేదండి? ఈ పై పెంకులు ఇక్కడ అభివృద్ధి అయిన వాళ్ళే, ఇక్కడ అభివృద్ధి పొందిన వాళ్ళే పాస్టర్లు అయ్యి సంఘాలు వేరే కట్టేసుకొని చర్చిలు పెట్టేసుకొని 100 చర్చిలు అయిపోయి 11 మండలానికి ఇది ఒకటే చర్చ్ అయిన తర్వాత ఇక్కడ తగ్గిపోయారు. మరి ఇది ఏ పాస్టర్ గారు నడిపిస్తున్నారు? ఉన్నారండి, పితరులు మనవడు ముది మనవడు నడిపిస్తున్నాడు. నిరీక్షణరావు అని అతను నడిపిస్తున్నారు. అదిగో ఆ ఊరు పెద్ద గంగా గుడ్డి అని ఆ ఊరు ఉంటారు. సండే పూట వస్తారు. వచ్చింది సార్, అతను కూడా జీతం ఏం లేదు. మరి కొడుకులకి కోడలికి అందరికి ఉద్యోగాలు ఇవ్వరు. నాకేం అక్కర్లేదు, మా పితరులు స్థావరం చేసింది, నేను నడిపిస్తాను గౌరవం అని అతను ముందుకు వచ్చారు. మా పెద్దలు కూడా ఎవరు కూడా మరి ఏంటంటే ఇక్కడ వచ్చింది ఏది అంటే అందులో వెడ్డింగ్ షూట్లు ఇవన్నీ తీస్తారు కదా, ఏడల్లా సున్నాలు వేయడానికి దీనికి అత్తుపల్లి కొట్టించడం. ఇక్కడ ఏమీ ఉద్యోగ శుభ్రం లేదు. ఉన్నారంటే ఒకరిద్దరు వాళ్ళతో నవ్వుతుందండి, ఏదో కొద్దిగా ఇస్తున్నారు. ఎంతమంది వస్తారు సంఘానికి? ఇక్కడ సంఘానికి ఒక 30-40 మంది వస్తారు, అంత తప్ప ఇంకేం లేదు. ఇది పండగ అయిందంటే అప్పుడు కనీసం ఒక 300 మంది వస్తారు. అప్పుడు ఏంటంటే ఈ సన్ని చూడడానికి పితరులు కూడా ఉంటారు కదా. అప్పుడు మరి తాపించిన వీళ్ళంతా అంటే బూదులు ఇలా తొలిపారు, సున్నాలు వేసారు, డెకరేషన్ చేసేట్లేదా, ఏమన్నా వండేరా లేదా వస్తారు. మరి అంతే కదా. మరి బాప్టిస్ట్ చర్చ్ ఉంది, పాటలు బుక్ అదంతే పెట్టేసుకున్నాను. ఇది బాప్టిస్ట్ చర్చ్. పాడండి. రండి ఉత్సాహించి పాడుదాము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రాజు సన్నిధికే గుదము. సత్ప్రభు నామము కీర్తనలన్ సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన